తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలుకొని ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాలను ఉల్లంఘించి తమ ఇష్టానుసారిన దౌర్జన్యాలకు పాల్పడుతూ హత్య రాజకీయాలకు పాల్పడుతున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. నిన్నగాక మొన్న పల్నాడు జిల్లాలో గురజాల నియోజకవర్గంలో మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే వ్యక్తి దళితుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ గూండాల దౌర్జన్యాలకు భయపడి అదే గ్రామంలో 300 కుటుంబాలు బయటికి వెళ్ళి బయట ప్రాంతాల్లో తలదాచుకోవడం జరిగింది. భార్య అనారోగ్యంతో ఉంటే పరామర్శించడానికి మందా సాల్మన్ గ్రామానికి వెళితే కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు గుండాలు కనికరం లేకుండా దయాదాక్షిణ్యం లేకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి మందా సాల్మన్ను అత్యంత పాశవికంగా క్రూరంగా హత్య చేయడం జరిగింది. ఈ రాజకీయాలను, ఇలాంటి హత్య రాజకీయాలను ఖండించాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే హోంమంత్రి అనిత వీటిని ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం, దళితులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది, దళితుల మీద దౌర్జన్యాలు చేస్తుంది, హత్య రాజకీయాలకు పాల్పడుతుంది, దళిత సంక్షేమాన్ని అటకెక్కించారు, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించారు.